కన్వర్టెడ్ కాదు, షీఈ్ ఒరిజినల్ ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్. సో మాకు ఈ లా అయిపోయిన తర్వాత అక్కడ నుంచే విశాఖపట్నం నుంచే జడ్జిగా సెలెక్ట్ అవటం, మెజిస్ట్రేట్గా సెలెక్ట్ అవటం, మళ్ళీ మేము కూడా ఒక 10 ఏళ్ళు అటు ఇటు రాజమండ్రిలో ఫైనల్గా రిజైన్ చేశాం. అందువల్ల చాలామంది రాజమండ్రి సొంతూరేమో అనుకుంటారు, బట్ ఇది ఓవరాల్గా క్రిప్టీగా నా నేపథ్యం. అంటే అంబేద్కర్ బాగున్నటువంటి మీరు ఐఏఎస్ సివిల్స్కి వెళ్ళకుండా ఇటు న్యాయవాదికి ఎందుకు ఎంచుకున్నారు? సివిల్స్కి వెళ్ళేంత తెలివి నాకు లేదు. సివిల్స్కి ఆ మ్యాథమెటిక్స్ అవన్నీ మనకు వచ్చేసావు. సివిల్స్కి వెళ్ళే అంత గొప్ప తెలివిగల వాడినైతే కాదు. ఐఎమ్ వెరీ పూర్ స్టూడెంట్. వాస్తవంగా చెప్పాలి అంటే నేను నా లైఫ్లో నేను అసలు ఫస్ట్ క్లాస్ అనేది టేస్ట్ చేయలేదు. ఐఎమ్ వెరీ పూర్ స్టూడెంట్. కొంత ఉద్యమాలు అటు ఇటు అని తిరిగేవాడిని. లీడర్షిప్లో తిరగటం వల్ల ఎక్కువ చదువు నాకు నా లైఫ్లో నేను చదువుకి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాల. సో సమాజం పట్ల కొంత ఆలోచన ఉన్న నాకు చదువు అనేది ఒక స్థాయి వరకే చదువుదామని అనిపించేది. అందువల్ల నేను పెద్ద ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించేవాడిని కాదు కాబట్టి ఐఏఎస్ టార్గెట్ లేదు నాకు. సో ఒక మంచి జర్నలిస్ట్ అవ్వాలని ఉండేది నాకు. బట్ అనుకోకుండా జర్నలిస్ట్ పోస్ట్ మిస్ అవ్వటం, కోఇన్సిడెంట్గా లాకి రావటం, అక్కడ నుంచి మళ్ళీ ప్రస్థానం మొదలైంది. సో ఐఏఎస్ ఆఫీసరు అవ్వాలని నాకు ఎప్పుడూ లేదు. అయ్యేంత తెలివి ఉందని కూడా అనుకోవటం లేదు.